నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రజల సంక్షేమమే ధ్యేయమన్న మంత్రి హరీష్ రావు. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం, రైతు వేదికకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రీకారం. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నేతలు అద్భుత పోరాటం, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలన్న బండి సంజయ్. జనసేన పవన్ ర్యాలీలో అపశృతి, బైక్ పై ఉన్న వ్యక్తికి విరిగిన కాలు. విశాఖ గాజువాకలో గుట్కా ముఠా గుట్టు రట్టు, పరారీలో నిందితులు 20 లక్షలు స్వాధీనం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్, హవేలీ, ఘనపూర్ మండలాలకు సంబంధించిన 35 మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఎస్సీ కార్పొరేషన్ చెక్కులను మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. గంగంపల్లి భానుత్ లక్ష్మి ముల్కి సాయబ మన్య శశిరేఖ అజయ నగమ్మ साजिदा बेगम इनको बताइए ये भी साजिदा बेगम दुलुम लक्ष्मी चला పేరెంట్ ఆడపిల్ల విషయాలు సందర్భంలో లక్షల రూపాయలు అందిస్తా ఉన్నారు. మరి ఈ రోజు మన మంత్రి గారు జరిగింది. వారికి ధన్యవాదాలు. వాళ్ళ అకౌంట్ జమ నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నారాయణ గౌడ్ కుటుంబాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా అబ్బూరి శ్రీరామ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు సోమవీర్రాజు గారికి, అదేవిధంగా యువ కేంద్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వేదికైనటువంటి మాజీ జిల్లా అధ్యక్షులు పంచవర్తి గారికి, అటువంటి
విశాఖ జిల్లా గాజువాక ఆటో నగర్లో అర్ధరాత్రి గుట్కా తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. గుట్టు చప్పుడు కాకుండా గుట్కా తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న నిర్వాహకులు పరారయ్యారు. 20 లక్షల రూపాయల గుట్కా సరుకు, 15 లక్షల మిషనరీని పోలీసులు గుర్తించారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బస్తాలు కొడతారు. లాస్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఆ బస్తాలు ఉంటాయి చూసారా, ఆ బస్తాలు దీంతో ప్యాక్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్యాకింగ్ సంబంధించిన మెటీరియల్ వాటి దానికి సంబంధించి మెటీరియల్ ఇవన్నీ కూడా ఈ రైతు బస్తా జనరల్ గా తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఓ మహిళ కుప్పకూలింది. కాకినాడకు చెందిన రామదేవుల లలితాదేవి, దివాకర్ ప్రసాద్ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దలు, స్నేహితుల సమక్షంలో 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అత్త రామదేవుల రజని, మామ నాగేశ్వరరావు, ఆడపడుచులు జ్యోతి, భవానీ ఇంట్లోకి రానివ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారన్న అవమానంతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న అవుట్ పోస్టు పోలీసుల సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం బాధితురాలు మాట్లాడుతూ వేధింపులు ఎక్కువయ్యాయని, తనకు ఒక మగబిడ్డ ఉన్నాడని, తన మానసిక పరిస్థితి సరిగా లేదని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది. అది ప్రేమ వివాహం అన్నమాట. మా ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదండి, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. అయితే మాది 2013 మేలో జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్ళి అయిందండి. మా ఆయన గారి ఫ్రెండ్స్ని కొంచెం పెద్ద మనుషుల సమక్షంలో మా పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత నుంచి కూడా మాకు మా అత్తగారు వాళ్ళతో కూడా మాకు ఎలాంటి ఇది లేదండి. మాకు 2014లో బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత బాబుకి కూడా వాళ్ళు ఏమీ ట్రీట్మెంట్ ఏం చేయలేదు. తినక మానసిక పరిస్థితి బాగోదండి, తినకి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది ఈ అబ్బాయి. అయితే మా ఆయన గారు చాలా బాగా చూసుకునేవారు అండి నన్ను, బాబుని కూడా. అయితే ఒకసారి మా అత్తమామలకి వాళ్ళు ఉన్నవాళ్ళండి, కోటీశ్వర్లు వాళ్ళు. వాళ్ళకి షాప్స్ అవి ఉన్నాయి, సొంత ఇల్లులు, ప్రాపర్టీ కూడా చాలా ఉందండి. అయితే వాళ్ళు మా ఆయన గారికి నెల ఇంతని అమౌంట్ ఇచ్చేసేవారు. ఆయన నాకు తీసుకొచ్చి అమౌంట్ ఇచ్చేవారండి, డబ్బులు ఇంటికి ఖర్చుల నిమిత్తం. అయితే ఆయన ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మా ఆడపడుచు మొత్తం అంతా కూడా తను ఏం చేసేదంటే తన ఆస్తి రాయించేసుకుందండి. మా ఆయన గారికి వచ్చే ఆస్తి కూడా మా ఆడపడిచే రాయించేసుకుంది. మొదటి ముఖ్యంగా ఏంటంటే ఆవిడేనండి మమ్మల్ని మా రోడ్డు మీదకి తీసుకొచ్చింది. మమ్మల్ని ఆయనకి మద్యానికి బాగా బానిస చేసేసిందండి మా ఆయన గారిని. ఇంకా గంటకి ఇంకా అది మెడిసిన్ వేసుకుని ఇలాగే మందు తాగించేసి ఇలాగా చేసి పాడైపోయిందండి. న్యాయం చేయాలండి. నా కొడుక్కి ఈ రోజు నాకు పోర్షన్ లేదు. ముఖ్యంగా చెప్పాలంటే జగనన్న గారు ఇస్తున్నటువంటి పెన్షన్ డబ్బులు తప్ప నాకు వేరే ఆధారం ఏదీ లేదండి. నా పేరు జయంత్, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మరి నా ఈ పోరాటం చేస్తూనే ఉన్నాను. నా చెల్లెమ్మ మరి వచ్చి అన్నయ్య నాకు ఎంత నాకు అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో మరి నా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో మరి 2 years క్రితం చనిపోయాడు. గత ప్రభుత్వం ఎంతో పోరాటం చేశాం కానీ నాకు న్యాయం జరగలేదు. జగనన్న గారు ఇచ్చే జీతం, మా ఆయన 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు. జగనన్న గారు ఇచ్చే జీతం అది ఏదైతే ఇస్తున్నారో ఆమె వృత్తికి, ఆ వృత్తి వల్ల నా కొడుకు మానసికంగా ఉన్న కొడుకు నేను బ్రతుకుతున్నామన్నా నాకు ఆడమెడిసి శత్రువు అన్నట్టుగా మేము సీరియల్లో చూసాం. కానీ
ఇంత దారుణంగా మరి పరిగణిస్తారని అనుకోవాలి. లేని వారైతే కొన్ని భర్త చనిపోయాడు కదా లేనివారని అనుకోవచ్చు, కానీ ఒక వారసుని కానీ ప్రేమ వివాహం చేసుకుని ఈ పిల్లని మరి ఇంత ఎవరూ లేని దౌర్భాగ్య స్థితిలోనే వేరే ఉంచినట్టుగా మరి ఎక్కడో అద్దెకి తీసుకుంటూ ఉంటూ జీవనోపాధికి బతుకుతుంది. కాబట్టి జగన్ గారి మీద దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మేము విన్నవించుకుంటాం. అలాగే కలెక్టర్ గారికి జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేబీహెచ్బీ కాలనీ ఆల్విన్ కాలనీలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ బాలాజీనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు వినోద్తో పాటు పలువురు కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీతో పాటు ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆటలిక సాగనీయమని, గడీల నుండి బయటకొస్తే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా భాగ్యనగర్లో అనేక డివిజన్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీ గుండాలు, మరోవైపు పోలీసులు జరిపిన దాడుల్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో, గాయపడ్డారో ఆ కార్యకర్తలందరినీ కూడా కలవడానికి ఈరోజు ఉదయం నుంచి కూడా తిరగడం జరుగుతూ ఉన్నది. ఉదయం షేక్పేట, వెంగళరావు నగర్, ఈరోజు బాలాజీనగర్లో మా అభ్యర్థి ప్రీతం రెడ్డికి మద్దతుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తల మీద టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేయడం, సాక్షాత్తు డివిజన్ ప్రెసిడెంట్ వినోద్ గౌడ్ ఓటేయడానికి పోతుంటే టీఆర్ఎస్ పార్టీ గుండాలు తప్ప తాగొచ్చి ఆయన దాడి చేయడంతో ఆయన ఫ్రాక్చర్స్ అయింది. ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఇప్పుడు డీసీపీ గారితో మాట్లాడినా మరి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండవచ్చు. బీజేపీ కార్యకర్తలకు కాయలైనా, చేతులైనా, కాళ్ళైనా ఎఫ్ఐఆర్ చేయొద్దని చెప్పి మరి డీజీపీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చేవచ్చు. ఉదయం తిరుగుతుంటే అదే కనబడుతుంది మాకు. వాళ్ళ రాఘవేంద్ర అని చెప్పి మోడీ గారు మీకు ఫోన్ చేసి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉదయం ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన విషయాన్ని వారు కూడా ప్రస్తావించడం జరిగింది. వారు చాలా బాధపడ్డారు. వారు ధైర్యం చెప్పారు, కేంద్ర పార్టీ మీకు అండగా ఉంది, కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కొట్లాడండి. కార్యకర్తలు చాలా సాహసించి ఒక పోరాట పటిమతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇక్కడ పోలీసులు కానీ ఎంఐఎం పార్టీ వారిని కానీ ఎంత ఇబ్బందులు గురి చేసినా కూడా ఒక పోరాట స్ఫూర్తి. చైతన్యపురి డివిజన్లో బీజేపీ కార్యాలయం వద్ద 2 రోజుల క్రితం బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య జరిగిన గొడవతో పెద్ద దుమారమే రేగింది. ఈ ఘటనలో చైతన్యపురి డివిజన్ బీజేపీ అభ్యర్థి రంగా నరసింహగుప్తా, పలువురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చైతన్యపురి బీజేపీ అభ్యర్థి రంగా నరసింహగుప్తా నివాసానికి వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పోలీసు యంత్రాంగంపైన, టీఆర్ఎస్ నాయకులపైన తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు టీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యనగర్లోని వివిధ డివిజన్లలో ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వీరి మద్దతుగా పోలీస్ అధికార యంత్రాంగం వీళ్ళు ముగ్గురు కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడము, ఏదో విధంగా నియంత్రించే ప్రయత్నం చేయడం.
ఇదంతా కూడా పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ జరిగింది. ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో చాలామంది ఈ ముగ్గురుల గాయపడ్డ కార్యకర్తలను అందరు కలిసి రావడం జరుగుతున్నది. ఇన్ని అరాచకాల మధ్య, ఇన్ని విధ్వంసాల మధ్య, లాఠీ చార్జ్ల మధ్య, దాడుల మధ్య ముఖ్యమంత్రి మూర్ఖత్వంగా వివరించడము, అధికారులను ఒత్తిడి తీసుకురావడము, ఎన్నికల కమిషనర్ కానీ, రాష్ట్ర డీజీపీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఆయన చెప్పు చేతుల్లో ఎన్నికలు నిర్వహించడం నిజంగా ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. ఒక ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ గుండాలకు పోలీసు సహకరిస్తున్నారు. దాడి చేసినని పోలీసు ఫిర్యాదు చేస్తే ఇప్పుడు ఫిర్యాదు చేసిన కార్యకర్తల మీదనే కేసులు బనాయిస్తున్నారు. స్టేషన్ నిర్బంధం చేస్తున్నారు. ఒక ప్రాంతంలో పూర్తిగా పోలీసులే లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. ఎంఐఎం పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ నాయకులకు రాచపరాయిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. ఇలా చైతన్యపూర్లో కూడా సాక్షాత్తు అభ్యర్థి మీదనే పార్టీ కార్యాలయం మీద దాడి చేయడము. రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ భర్తపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిపిన దాడిని ఖండిస్తూ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్స్లో అఖిలపక్ష పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, బడంగ్పేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కార్యదర్శి వంగటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. కారును అడ్డగించి కారును నిలబడ్డ వ్యక్తిని తీవ్రంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మాకు సంబంధించినటువంటి పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు తీవ్రంగా బడంగ్పేట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా అమూల్యం చెల్లించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఈ రాధా ధీరజ్ రెడ్డి కానీ, దీపా భాస్కర్ రెడ్డి గారు కానీ అమూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా మేము అక్కడికి రాలే, మా వైస్ చైర్మన్ గారు రాలేదు, మీకు సంబంధించినటువంటి మీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు గారు ఎంబడి ఎంతోమంది కార్పొరేటర్లు, ఇక్కడ సంబంధించిన స్థానిక కార్పొరేటర్లు, సంబంధించిన బీజేపీ కార్యకర్తలు అక్కడ ప్రతి బూత్ దగ్గర నిలబడి ఓట్లేయమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మేం కాదు ఎక్కడ కూడా అడిగింది. ఈరోజు జస్ట్ అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ఉంది కాబట్టి మేము అక్కడ బయలుదేరుతూ ఉన్నాం. మా యొక్క వైస్ చైర్మన్ గారు బయలుదేరుతూ ఉన్నారు. వారితో పాటు కొంతమంది మిత్రులు ఉన్నారు. వారు బయలుదేరుతున్న తరంలో మీరు అడ్డగించి వారిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ, దీపా భాస్కర్ రెడ్డి నువ్వు ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఈరోజు దయచేసి నువ్వు అర్థం చేసుకో. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నావు. అందరూ తెలుసు, నరసింహారెడ్డి ఏం తెలుసు, స్థానికంగా ఉన్నటువంటి బడంగ్పేట్ లీడర్లు ప్రతి నాయకుడిని గుర్తుపడతావు. నువ్వు దాడి చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. దీనికి తీవ్ర పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా నువ్వు మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఈరోజు మీర్పేట్ కానీ, బడంగ్పేట్ కార్పొరేషన్ కానీ, జల్పల్లి మున్సిపాలిటీ కానీ, ఇలా కందుకూరు మండల్, మహేశ్వరం మండలం ఎక్కడ తిరిగినా నిన్ను తిరగనిచ్చే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేమేం తప్పు చేసినామని, మా వైస్ చైర్మన్ ఏం తప్పు చేసిండని, మా యొక్క కార్యకర్తలు ఏం తప్పు చేసిరని ఇలా కృష్ణారెడ్డి మీద దాడి చేస్తారు, విక్రమ్ రెడ్డి మీద దాడి చేస్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నిన్న జరిగినటువంటి మన బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి భర్తపై మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి నరసింహారెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. నారాయణపేట జిల్లా మర్కల్ పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ, వీఆర్ఏలపై 449 సర్వే నెంబర్ రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు వెంకటరామిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గోపాల్ మీడియాతో మాట్లాడుతూ, మరికల్ గ్రామానికి సంబంధించి 449 సర్వే నెంబర్ రైతులు గత నెల 15 రోజులుగా
తమ భూములతో పాటు కొత్త పాస్బుక్లు ఇవ్వాలంటూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రైతుల పంటలను నాశనం చేయాలనుకున్న తహసీల్దార్పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కార్యదర్శి ఈరోజు మరికల్ మండల కేంద్ర గ్రామంలోని 449 సర్వే నెంబర్లో 70 మంది పట్టాదారులకు సంబంధించినటువంటి భూమిలో విత్తనాలు వేస్తున్నటువంటి పరిస్థితి. రెవెన్యూ అధికారులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ములాఖత్ అయ్యి ఈరోజు ఆ రైతుల్ని ఆ భూముల నుండి వెళ్ళగొట్టాలని కుట్ర పన్నుతా ఉన్నారు. అందులో భాగంగానే గత నెల 15 రోజులుగా రైతులంతా పాస్ పుస్తకాలు ఇవ్వాలని, మా భూములు మేమే సాగు చేసుకుంటున్నామని చెప్పి అనేక రూపాయలు ఆందోళన చేస్తుంటే స్థానిక ఎంఆర్ఓ గారు చాలా దుర్మార్గంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను దుర్భాషలాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా రైతులు వెనక్కి జరగకుండా పంట విత్తనాలు వేసుకోవడం జరిగింది, ఉలువలు వేయడం జరిగింది. నెల రోజులైంది ఉలువలేసి పంట మంచిగా పెరిగిన సందర్భంలో రెవెన్యూ అధికారుల ప్రమేయంతో ఆదేశానుసారంగానే అక్కడ వరంగల్ రూరల్ జిల్లా నడికుడ మండల కేంద్రంలో రైతు వేదిక మరియు పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. నడికుడి మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ ఊర రవీందర్రావు ఆధ్వర్యంలో గ్రామంలో నిర్మించిన రైతు వేదిక మరియు పల్లె ప్రకృతి వనాలను పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి మారినప్పుడల్లా ప్రజాప్రతినిధులు మాట్లాడే మాటలు చులకనగా ప్రజలు చూస్తూ ఉంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇట్లనే మాట్లాడతారు, ఇట్లనే పోతారని చెప్పి ఒక చులకన భావన ప్రజల్లో ఉంటుంది. వచ్చినప్పుడు రైతును రాజు చేస్తాను ఒక ఆయన అంటాడు, ఈ గ్రామాన్ని మొత్తం రూపురేఖలే మారుస్తాను ఒక ఆయన అంటాడు, మీ జీవితాలను మారుస్తానంటాడు, రకరకాలుగా చెప్పిపోతారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తొలి తెలంగాణలో మన తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అవడం మన తెలంగాణ ప్రాంత ప్రజలు అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు ఆ రోజు అయితే ఏదైతే తెలంగాణ వచ్చే ముందు, తెలంగాణ తెచ్చుకునే ముందు పల్లెల రూపురేఖలు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనకు లేని రూపకల్పన, మనకు లేని ఆలోచన, ఆయన తెలంగాణ కొరకు తిరిగిన క్రమంలో గ్రామాన ఒక సమస్యను సేకరించుకొని ఆ సమస్యలను ఎట్లా చేయాలి ఒక రూపకల్పన చేసుకొని సాహసం. మెదక్ జిల్లా రామాయంపేటలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు రోగనిరోధక శక్తి పెంచే టీకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ గురించి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మెదక్ జిల్లాలో కరోనా కేసులు తగ్గిపోయాయని, పూర్తిగా తొలగిపోవాలంటే ప్రజలు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాలని తెలిపారు. ఫంక్షన్ల పేరిట గుంపులుగా గుమిగూడరాదని, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. మన మెదక్ జిల్లాలో కోవిడ్ పరిస్థితి చూసినట్టయితే మనం సెకండ్ వేవ్ అనే దాని గురించి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా సెకండ్ వేవ్ వస్తుంది ఏమైనా అవుతుందేమో, మా అందరికి కూడా జబ్బు వచ్చేసి ప్రాణాలు పోతాయేమో అనేటటువంటి భయాందోళనలో ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే మనకి యాక్చువల్గా ఎప్పుడైతే దసరా పండుగ వచ్చిందో, ఎప్పుడైతే దీపావళి వచ్చిందో, ఆ తర్వాత కేసెస్ ఒకటేసారి షూటప్ అయిపోతాయి, బాగా పెరిగిపోతాయి అనేటటువంటి ఆలోచన ఉండింది. కానీ మన అదృష్టం ఏంటంటే మన జిల్లాలో ఎక్కడా కూడా ఆ దసరా తర్వాత కానివ్వండి, దీపావళి తర్వాత కానివ్వండి కేసెస్ పెరగటం అనేది జరగలేదు. కేసెస్ తగ్గినాయి. యాక్చువల్గా మనకు ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్టయితే సెప్టెంబర్ వరకు కేసెస్ చాలా పెరిగాయి. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో చాలా తగ్గిపోయి వారంలో 50 కేసులు కూడా ఇప్పుడు నమోదు కావడం లేదు మన జిల్లా వ్యాప్తంగా. కాబట్టి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రజలకు తెలియపరుస్తున్నాం. మరి మనం కావాల్సింది ఏంటంటే మనం ప్రతిసారి చెప్తున్నాం, స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అనేటటువంటి మాట చెప్తూ వస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలు గల స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో బ్రిడ్జిల నిర్మాణం కోసం 9.50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ల మీదకి వెళ్ళి మనకు లో లెవెల్ బ్రిడ్జ్ ఉండడం ద్వారా నీళ్ళు అనేటిగా బ్రిడ్జ్ల మీదకి వెళ్ళి వెళ్ళడం ద్వారా
ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు ఇబ్బందులు అనేది కలుగుతున్నాయి. రోడ్డు నిర్మాణం జరిగింది కానీ బ్రిడ్జ్ల నిర్మాణం జరగలేని ఉద్దేశంతో మరి జోరామన్న గారు ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. దాంట్లో భాగంగా మన నిధులు అనేది కేటాయించుకోవడం జరిగింది. త్వరలోనే అవి టెండర్ కూడా పూర్తి చేసుకొని మరి బ్రిడ్జ్ నిర్మాణం కూడా పనులు అనేవి ప్రారంభించుకొని పూర్తయిన తర్వాత మరి వీళ్ళందరికీ, ఎందుకంటే వర్షం పడేసరికి అక్కడి వాళ్ళు అక్కడిని, ఇక్కడ వాళ్ళు ఇక్కడనే ఉండే పరిస్థితులు అనేవి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నుండి తొలగించడానికి జోరామన్న గారు మరి బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు అనేది కేటాయించడం జరిగింది. ఇవే కాకుండా గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి దర్శనాపూర్ కానీ, ఖానాపూర్ కానీ, అదేవిధంగా రాంపూర్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి గాంధీనగర్ రణవీర్ మధ్యన కానీ, అదేవిధంగా ఏదైతే సంజయ్ నగర్కి సంబంధించి, సుభాష్ నగర్కి సంబంధించిన బ్రిడ్జ్ కానీ, టీచర్స్ కాల్ నుండి మరి సంబంధించినటువంటి హౌసింగ్ బోర్డుకి వెళ్ళడానికి బ్రిడ్జ్ నిర్మాణం కానీ, నిషన్ ఘాట్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం కానీ, విధంగా బ్రిడ్జ్ల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్, సర్పంచులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహమ్మద్ షబీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, సర్పంచ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ధనలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో సర్పంచులకు స్థానం లేకుండా చేస్తున్నారని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న జనగామ సర్పంచ్ను మాచారెడ్డి ఉప సర్పంచ్ రామచంద్రాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జిల్లా కలెక్టర్కు చెప్పి కావాలనే సస్పెండ్ చేయించారని ఆరోపించారు. వెంటనే సర్పంచ్, ఉప సర్పంచులకు పవర్ ఇవ్వాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ కు నిరసనగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రి వారు షబీర్ అలీ గారికి, రాష్ట్ర అధికార పేరున సర్పంచ్ గారికి కూడా నమస్కరిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే దళిత సర్పంచ్ అని చెప్పేసి రాజును సస్పెండ్ చేసినారో, ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఒకటే ఒక సవాల్ విసురుతా ఉన్నాము. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇలానే చేసుకుంటే ఈ ఎమ్మెల్యే ఈ రోజు అధికారంలో ఉండేవాడు అని ప్రశ్న చేస్తా ఉన్నాను. గతంలో ఎమ్మెల్యే గారు మీరు కూడా ఆలోచించుకోండి, 2009, 2014లో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలక పక్షంలో ఉన్నది. మరి ఆనాడు సర్పంచ్లు ఇక్కడే చేశారా? ఇంతకుముందు గతంలో ప్రభుత్వాలు ఇలానే చేశాయా అని చెప్పి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ముఖ్యంగా ఇవాళ జన్మ సర్పంచ్ రాజు ఒక యాక్టివ్ గా ఉన్నాడని చెప్పేసి అక్కడ దాత ద్వారా, వేణుగోపాల్ రెడ్డి ద్వారా ఏదైతే గ్రామాన్ని తెచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నాడో, ఈ అభివృద్ధి ఆటంకమవుతున్నది. అక్కడ ఇంకొక గుండెలక్క జమైన ఈ ఉద్యమాన్ని కంటిన్యూగా చేస్తాం. ఎక్కడ అన్యాయం రైతులకు కానీ, సర్పంచ్లకు కానీ, కార్మికులకు కానీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీ పోవాలా. కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీద ఉండాలా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళకు న్యాయం చేసే వరకు ఉంటూ మరి అలా ముఖ్యంగా వేణుగోపాల్, ఆయన తమ్ముడు అయిన జయపాల్ రెడ్డి గారికి స్పెషల్ గెస్ట్ గా ఈ కార్యక్రమాల్లో వచ్చి, ఎందుకంటే చూడు ఫౌండేషన్ లో పోలే. సూర్యాపేట జిల్లా మునగాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి యలక నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు యారగాని నాగన్న గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని కోరారు. జాతీయ ఐఎన్టీయూసీ అధ్యక్షులు, సిడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఐఎన్టీయూసీ, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉపాధి హామీ కూలీలను, ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించేందుకు, అదేవిధంగా రైతు వ్యతిరేక బిల్లు వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించేందుకు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ప్రతి జిల్లాలో కార్యనిర్వాహక సదస్సులు నిర్వహించే నిమిత్తం ఈరోజు మునగాల మండల హెడ్ క్వార్టర్లో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రజల సంక్షేమమే ధ్యేయమన్న మంత్రి హరీష్ రావు. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం, రైతు వేదికకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రీకారం. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నేతలు అద్భుత పోరాటం, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలన్న బండి సంజయ్. జనసేన పవన్ ర్యాలీలో అపశృతి, బైక్ పై ఉన్న వ్యక్తికి విరిగిన కాలు. విశాఖ గాజువాకలో గుట్కా ముఠా గుట్టు రట్టు, పరారీలో నిందితులు, 20 లక్షల రూపాయలు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.